వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఎప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూ తయారీకి సరఫరా చేసింది అసలు నెయ్యి కాదని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు నివేదించింది. నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నది ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ అయినా దాని వెనుక ఉండి కథ నడిపించింది భోలేబాబా డైరీ అని వెల్లడించింది. భోలేబాబా డైరీ కేవలం పామాయిల్, రసాయనాలు, ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ అలాగే వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది. వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె గ్రామ పరిధిలో 63.72 ఎకరాల అటవీ అసైన్డ్ జలవనరుల శాఖకు చెందిన భూముల ఆక్రమణ విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, బోర్డులు సైతం ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో యథాతథ స్థితి పాటించాలని ధర్మస్థానం తేల్చి చెప్పింది. అధికారులు పంచనామా నిర్వహించి 63.72 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేసింది. యాంటీ స్టేటస్ కో పాటించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పాక్షికంగా సవరించింది. గోవులను సంరక్షించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గోవులను పవిత్రంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మన సమాజంలో ఉందని, అటువంటి గోమాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన అన్నారు. చట్టాలు కూడా గోవధను ఏమాత్రం అంగీకరించని స్పష్టం చేశారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో కొందరు వ్యక్తులు గోవులను అక్రమంగా, దొంగచాటుగా కబేలాలకు తరలించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రిమండలి శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న 5 డిఏలలో 2ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల 700 కోట్ల రూపాయల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. కొత్తగా 86.1 కిలోమీటర్ల మేర 3 మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని 19,579 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. బీజేపీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి కైలాష్ విజయవర్గీయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇండోర్లో ఇటీవల జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళలు చిట్టి పొట్టి దుస్తులు ధరించడం తనకు నచ్చదని అన్నారు. మహిళల ఆహార్యం విషయంలో పాశ్చాత్య, భారతీయ సాంస్కృతిక విలువల మధ్య వ్యత్యాసాన్ని ఆయన ప్రస్తావిస్తూ పాశ్చాత్య దేశాల్లో తక్కువ బట్టలు వేసుకున్న మహిళలను అందంగా భావిస్తారని అన్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అలాగే బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద, డీసీపీ హెచ్డి శేఖర్తో సహా 5 సీనియర్ పోలీస్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. విచారణను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడికి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో తిరుపూర్ జిల్లా ఉడుమలైకు చెందిన వివేకానంద విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ కామాక్షిదేవి మృతి చెందారు. అవివాహిత అయిన ఆమె బెంగళూరు రామమూర్తి నగర్లో ఉంటూ అమెజాన్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నారు. క్రికెటర్లను చూసేందుకు వెళ్లిన ఆమె తొక్కిసలాటలో కింద పడిపోయి ప్రాణాలు విడిచారు. కామాక్షిదేవి మృతదేహం గురువారం మధ్యాహ్నం ఉడుమలైకి తీసుకొచ్చారు. కాగా తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు 4:35 ఏఐజీకి తరలించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడి అలాగే బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనేట్లో రిపబ్లికన్లు 51 నుంచి 49తో ఉండేవారు అని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేత సౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బంధం దారుణంగా చెడింది. ఈ పరిణామాలు మస్క్ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ సంస్థ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. దాదాపు $152 బిలియన్ సంపద ఆవిరైంది. గురువారం నాటి ట్రేడింగ్ లో టెస్లా షేర్లు ఏకంగా 14% మేర కుంగాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ $1 ట్రిలియన్ మార్క్ ను కోల్పోయి $916 బిలియన్ కు పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.